హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మేము ప్రిపేర్ చేసుకున్న లంచ్ బీరకాయ అండ్ కూరాకు. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూసేయండి ఒకసారి. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. 4 స్పూన్స్ వేసుకున్నానండి నేను ఇక్కడ. మీకు కావాల్సినంత, మీకు 4 స్పూన్స్ అవసరం లేదు అనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి, 2 స్పూన్స్ వేసుకోండి. ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోండి. ఆయిల్ వేసాక ఆవాలు కొద్దిగా వేసానండి. కొద్దిగా హీట్ అయ్యాక జీలకర్ర కొద్దిగా వేస్తున్నాను, శనగపప్పు వేస్తున్నాను, ఉద్దిపప్పు వేసాను. ఇక్కడ తెల్లగడ్డ వేస్తున్నానండి, ప్లస్ ఆనియన్స్ వేసాను, టొమాటో వేస్తానండి. ఇప్పుడు అంతా బాగా వేగాక కాసేపు అట్లా వేగనివ్వండి. కొంచెం పసుపు వేస్తున్నాను, కరివేపాకు వేసుకోండి, జస్ట్ అరోమా కోసం, ప్లస్ హెల్దీ కూడా మనకు. కొంచెం అలా లైట్గా దోరగా వేయించండి. మిరప్పొడి, ధనియాల పొడి వేసుకోండి. నేను మిరప్పొడి ఇక్కడ 2.5 స్పూన్స్ వేసానండి. ధనియాల పొడి 1.5 స్పూన్ వేసాను. మీకు కావాలంటే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టి అండి. ఇక్కడ బీరకాయలు మీరు కట్ చేసుకున్నవి వేసుకోండి. వేసుకొని కొద్దిగా అట్లా గరిటతో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపండి. సాల్ట్ వేస్తున్నానండి, నేను 3 స్పూన్స్ వేసాను, దానికి తగినంత. కాసేపు ఆ వాటర్లోనే, బీరకాయలోనే వాటర్ ఉంటుందండి. సో ఆ వాటర్ అంతా కాస్త మగ్గాక అందుకని నేను మూసి పెడుతున్నానండి. కాసేపు అలానే ఉడకనివ్వండి, బీరకాయ అంతా ఉడికిపోతుంది. మనకు ఒక 2-3 మినిట్స్ అట్లా ఉంటే ఆ వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఇప్పుడు కలిపి చూడండి ఒకసారి. కొద్దిగా నేను హాట్ వాటర్ వేసానండి, ఇక్కడ 1/2 గ్లాస్ వేసాను. ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు, మీరు కావాలంటే కూల్ వాటర్ అయినా వేసుకోవచ్చు, నార్మల్ వాటరు. కొద్దిగా జీలకర్ర పొడి వేసానండి. కాసేపు మగ్గనివ్వాలని, కాసేపు దగ్గరకు వచ్చేస్తుందండి అదంతా. ఉడికిందండి బీరకాయ ఇది. కొంచెం ఇంకా 1% ఉడకాలి, ఒక 5-10% ఉడకాలి అన్నప్పుడు నేను ఇక్కడ కూరాకు వేసానండి. పాలకూరకు మీరు కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, అలానే అయినా వేసుకోవచ్చు. నాకు టైం లేదని నేను అలానే వేసానండి. కూరాకు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, దానిలో ఉన్న మినరల్స్ అన్నీ పోతాయి. సో అందుకని లాస్ట్ మూమెంట్లో వేసాను నేను. జస్ట్ అలా మిక్స్ చేశాక అది కూడా కాసేపు దగ్గరకు వచ్చేంత వరకు కాస్త మూత పెట్టేసి ఉడకనివ్వండి. కూరాకు తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే అట్లీస్ట్ ఎంతో కొంత మన బాడీలోకి హెల్దీ ఫుడ్ వెళ్తుందండి. టూ 3 మినిట్స్ సరిపోతుందండి. ఇక్కడ ఒకసారి చూడండి, మొత్తం దగ్గరకు వచ్చేసింది. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. నాకు అంత అవసరం లేదండి, నేను రోటీతో తింటాను, లేకపోతే రైస్తో అయినా తినచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ పప్పుల పొడి జస్ట్ కొద్దిగా ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి, అవసరం లేదు, బట్ కొద్దిగా మనకి ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది అని చెప్పి నేను ఆ పప్పుల పొడి వేసాను. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. నేనైతే రోటీతో తిన్నానండి, నాకైతే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి.